వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఇస్ రిహాన్. రీసెంట్గా నేను స్క్రోల్ చేస్తున్న టైంలో ట్విట్టర్లో ఒక వీడియో ఒకటి కనపడింది, లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ. మరి సో దాని గురించి ఒక వివరణ తీసుకునే ముందు ఫస్ట్ నేను ఎవరితో ఇంటర్వ్యూ చేస్తున్నానంటే, మనతో ఉన్నది ఒక స్పోర్ట్స్ పర్సన్, ఒక ఖోఖోకి సంబంధించిన ట్రైనర్. సో ఇతనితో ఇంటర్వ్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఆ ట్విట్టర్లో వచ్చిన వీడియోనే. సో అసలు ఏంటి ఆ వీడియో, ఎవరి పర్సన్ తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే ఈ ప్రోమో చూడండి. నేను పక్కనే ఉన్న హాస్టల్లో సుకుమార్ సార్ నన్ను చేర్పించారు సార్, దగ్గర తీసుకున్నారు. మీరు నేషనల్లో ఫ్యూచర్ బాగుంటుందని సార్ చెప్పి సార్ మమ్మల్ని ఖోఖో గ్రౌండ్లో ఆడిపిస్తున్నారు. సార్ ట్రాన్స్ఫర్ అవుతున్నారని తెలిసి మేము ఈ వీడియో మీకు తెలపడానికి చేస్తున్నాము. నేను 8 స్టేట్ మీట్స్ ఆడాను, 2 నేషనల్స్ ఆడాను. ఆయన గర్ల్స్కి బాగా ప్రొటెక్షన్గా ఉంటాడు, స్కిల్స్ అన్నీ బాగా నేర్పిస్తాడు. మా సార్ ఎక్కడికి పంపించేసారు సార్, ప్లీజ్ మా సార్ని ట్రాన్స్ఫర్ చేయకండి. దయచేసి మాకు సార్ని ఉంచండి సార్. దాంట్లో వాళ్ళ బాధ ఏంటంటే, మీరు కావాలని వాళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లలు, దాంట్లో చాలామంది పేద పిల్లలు, అలాగే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, ఆర్ఫనైజ్ పిల్లలు కూడా ఉన్నారు సార్. వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రోజు గ్రౌండ్ తీసుకొని వచ్చి ట్రైనప్ చేయడం జరుగుతుంది. సడన్గా నేను వెళ్ళిపోవడంతో ఆ పిల్లలు కొంచెం బాధపడుతూ. సో మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, ఇలా మళ్ళీ నేను బ్యాక్ రావాలి, నెల్లూరుకి రావాలి అని చెప్పి? సార్ అధికారులు వాళ్ళకి విన్నవించాము, అది తొందరగా ఇక్కడికి కానీ రాగలిగితే ఆ పిల్లలకి ఎంతో మంచి జరిగినట్టు అవుతుంది సార్. సుకుమార్ గారు నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో నేను యాక్చువల్గా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు, సుకుమార్ అంటే నెల్లూరులో చాలామంది స్పోర్ట్స్ పర్సన్కి అందరికి తెలిసిన వాళ్ళే మీరు. సో రీసెంట్గా ఒక వీడియో చూడడం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోతో స్టార్ట్ చేసి మనం ఇంటర్వ్యూలోకి ముందుకు వెళ్దాం. రీసెంట్గా ఒక చిన్నపిల్లలు మీ వీడియోని అంటే మా సారు అని ఇక్కడ మెన్షన్ చేస్తూ లోకేష్ని అండ్ పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం అయింది. దాంట్లో వాళ్ళ బాధ ఏంటంటే, మీరు కావాలని వాళ్ళకి. సో అసలు ఏంటి ఆ వీడియోలో ఉన్న సారాంశం ఏంటి, మీ ద్వారా చెప్పండి సార్. నా పేరు సుకుమార్ సార్. నేను ఖోఖో కోచ్గా ఇక్కడ మన నెల్లూరులో 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఒక 70 members దాకా ప్లేయర్స్ని రెడీ చేస్తూ ఉన్నాను సార్. ఎవ్రీ ఇయర్ వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్స్ కూడా ఆడించడం జరుగుతుంది. రీసెంట్గా అనుకోకుండా ఇక్కడ నుంచి ఒంగోలుకి నన్ను మార్చడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలు, దాంట్లో చాలామంది పేద పిల్లలు, అలాగే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, ఆర్ఫనైజ్డ్ పిల్లలు కూడా ఉన్నారు సార్. వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రోజు గ్రౌండ్ తీసుకొని వచ్చి ట్రైనప్ చేయడం జరుగుతుంది. సడన్గా నేను వెళ్ళిపోవడంతో ఆ పిల్లలు కొంచెం బాధపడుతూ, నెక్స్ట్ ఎలాగ మన ఫర్దర్గా ఫ్యూచర్ ఏంది, ఎలాగ ప్రాక్టీస్ చేయాలి అంటే వాళ్ళు కొంచెం బాధపడుతూ వాళ్ళొక వీడియో చేశారు సార్. అది దాంట్లో పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఒడిస్సా నేషనల్ అకాడమీలో కూడా సెలెక్ట్ అయ్యి మన రాష్ట్రం తరఫున ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు సార్. వాళ్ళు నేషనల్ లెవెల్లో ఖేలో ఇండియాలో గోల్డ్ మెడల్, జూనియర్ నేషనల్ సిల్వర్ మెడల్ కూడా రీసెంట్గా సాధించడం జరిగింది. అది సార్. మీరు అంటే ఆ చిన్నపిల్లలు అంత దాకా పోరాడడానికి సిద్ధమయ్యారంటే వాళ్ళకి మీరు ఎంతో చేస్తుంటారు, లేదంటే అంత ఈజీగా అంత ట్రైన్ చేయరు సార్. సో వాళ్ళకి మీరు చేసిన కృషి ఏంటి, అంటే వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చారు, ఎలాగ ట్రైన్ చేశారు సార్? వాళ్ళని చిన్నప్పటి నుంచి అందరూ 8 to 9 years, 10 years ట్రైనింగ్ తీసుకున్న పిల్లలు ఉన్నారు సార్. దాంట్లో కొంతమంది అయితే 2nd class నుంచి 1st class నుంచి కూడా గ్రౌండ్కి నేను ఏదైనా సాధించాలి స్పోర్ట్స్ ద్వారా అనే వాళ్ళకు ఒక మోటివేట్ చేసి, వాళ్ళని స్పోర్ట్స్లో మీరు కంటిన్యూగా వస్తే మీరు కూడా లైఫ్లో ఎలా ముందుకు వెళ్తారు, మీకు ఏమీ లేదని మీరు బాధపడవలసిన అవసరం లేదు, స్పోర్ట్స్లో ఆడితే స్పోర్ట్స్ కోటాలో మీకు ఉద్యోగాలు ఇలాగ ఉంటాయని చెప్పి వాళ్ళు చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తూ వాళ్ళు చక్కగా ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే అసోసియేషన్ సపోర్టు, అక్కడ ఉన్న మా కొలీగ్ సపోర్ట్, అందరూ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని, పర్సనల్ నీడ్స్ని కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటూ వాళ్ళని ముందుకు తీసుకురావడం జరిగింది సార్ ఇన్ని సంవత్సరాలు. ఆ సపోర్టింగ్తో వాళ్ళు అలాగా గేమ్లో కంటిన్యూ అవ్వడం, ఉదయం సాయంత్రం 2 పూట్ల గ్రౌండ్కి రావడము, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా గ్రౌండ్కి వస్తూ నేను ఏదో సాధించాలి, నేను మా తల్లిదండ్రులకి
నేను పెద్ద అయిన తర్వాత బాగా చూసుకోవాలి అని వాళ్ళకు కూడా మనసులో థాట్ రావడము, అలా జర్నీ కంటిన్యూ అవుతూ వచ్చింది సార్. సో ఈ జర్నీ ఇంత దాకా వచ్చిందంటే ఇది నాట్ ఏ ఈజీ జోక్. సో మీకు కొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా వ్యూవర్స్ కోసం. సో ఫస్ట్లీ నేను విన్నది ఏంటంటే మీరు 24 టైమ్స్ ఐ థింక్ 24 టైమ్స్ నేషనల్స్కి వెళ్ళారు. సో చాలా పెద్ద అచీవ్మెంట్, పైగా నెల్లూరు వాసిగా 24 టైమ్స్ నేషనల్స్కి వెళ్ళి ఆడడం అంటే సో నిజంగా మాకందరూ ఆశ్చర్యం కలిగింది. దాంట్లో 16 సార్లు మీరు మెడల్స్ గెలుచుకున్నారు కదా. ఎస్ సార్. సో అసలు ఎలా జరిగింది ఆ జర్నీ? చిన్నప్పటి నుంచి ఈ స్కూల్ లెవెల్లో మాకు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే నేను కూడా చూసి స్పోర్ట్స్లో జాయిన్ అవ్వడము, తర్వాత సమ్మర్ క్యాంప్స్కి మా స్టేడియంకి రావడము, అక్కడి నుంచి ట్రైనప్ అయ్యి తర్వాత అకాడమీస్కి వెళ్ళడము, అకాడమీలో మాకు సీట్ రావడము, అలా అక్కడి నుంచి కంటిన్యూగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరపున, మన జిల్లా తరపున, అలాగే స్టేట్ మన ఏపీ తరపున రిప్రజెంట్ చేయడము, ఇలా కంటిన్యూగా నేషనల్స్ మనకి దగ్గర 25 టైమ్స్ నేషనల్స్ రిప్రజెంట్ చేశాను. 25 టైమ్స్. దాంట్లో ఒక 16 టైమ్స్ మెడల్స్ వచ్చున్నాయి. నేషనల్ గేమ్స్, సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ ఆడడము, తర్వాత యూనివర్సిటీకి కూడా కెప్టెన్గా చేయడము, మా సౌత్ ఇండియా మెడల్ రావడము, డిఫరెంట్ కేటగిరీస్లో మెడల్స్ ఇవన్నీ సాధించడం జరిగింది. ఓకే. సో ఈ ఖోఖోని ఎంచుకోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయి? అంటే స్పోర్ట్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. పర్టికులర్గా ఖోఖో అనేది నాకు తెలిసి ఒక విలేజెస్లో ఎక్కువ ఆడే గేమ్ అనమాట. సో ఇలాంటి ఒక గేమ్ని మీరు చూస్ చేసుకునేందుకు ఏమైనా రీజన్స్ ఉన్నాయా? సార్, ఖోఖో అనేది మనకి ఇండోజినియస్ గేమ్ సార్. ఇది దీనికి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు సార్. మన శరీరమే మనకు ఒక ఆయుధం. మనకు ఒక 2 పోల్స్ ఉంటే ఫిజికల్గా స్ట్రాంగ్ అయితే మనం మన శరీరాన్ని ఒక ఆయుధంగా చేసుకొని మనం కష్టపడితే ఈ స్పోర్ట్స్లో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇండోజినియస్ గేమ్స్ అంటే ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ అలాగా ఎక్విప్మెంట్తో అవసరం లేకుండా ఆడే గేమ్స్ అన్నీ కూడా ఇండోజినియస్ గేమ్స్ కిందకు వస్తుంది. మనకి మన తగ్గట్టు స్కూల్ లెవెల్స్లో మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళం కాబట్టి మనకి అందరికీ మనం పేదరికం నుంచి వచ్చాం కాబట్టి మనకి అవైలబిలిటీలో మనం అఫెక్టబుల్ చేయగలిగే గేమ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఈ ఇండోజినియస్ గేమ్స్. అదే మనకి ఆ రోజుల్లో మనకి ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు, అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు కాబట్టి మనకి ఏమన్నా కావాలన్నా కొనిచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఇలాంటి గేమ్స్ అయితే మనం ముందుకెళ్ళగలుగుతాం అని ఆలోచించుకొని ఈ గేమ్ చూస్ చేసుకోవడము. రోజు మా ఇల్లు నవాపేట నుంచి రోజు 10 కిలోమీటర్ల పైన మాకు స్టేడియము, ఉదయం సాయంత్రము అలా 4 పూట్ల సైకిల్ వెళ్ళి రావడము, అలా ప్రాక్టీస్ చేయడము, తర్వాత అక్కడ ఒక మంచి ఆపర్చునిటీ అకాడమీకి సెలెక్ట్ అవ్వడము, అక్కడ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయింది. ఓకే. ఎక్కువ ఈ నేషనల్స్కి ఆడడం అంటే చాలామందికి ఒక గోల్ ఉంటుంది, ఒక అచీవ్మెంట్ అనేది నేను పొందాలి, నేషనల్కి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ ఆడాలి, లైక్ ఇలాంటివి కమిట్మెంట్స్ ఉంటాయి చాలామందికి పిల్లల్లో. సో అసలు యాక్చువల్గా నేషనల్ ఆడితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చాలామంది ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. సో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే లైక్ జాబ్ పరంగా కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్ గ్రోకి ఈ నేషనల్ ఆడడం అనేది ఎలా యూజ్ అవుతుంది? సార్, మనకి స్పోర్ట్స్ కెరియర్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి వీళ్ళు ఆరోగ్యపరంగా శారీరక ఎదుగుదలకి, మానసిక ఎదుగుదల, ఈ 2 మనకి స్పోర్ట్స్లో డెవలప్ అవుతాయి. ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆడే గేమ్స్ కొన్ని ఉంటాయి. మనకి కెరీర్గా చూస్ చేసుకొని ఆడే గేమ్ని కొంతమంది ఉంటారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం ఆ సెలవుల్లో వాటిల్లో వచ్చి రిక్రియేషన్ పర్పస్గా స్పోర్ట్స్ని చూస్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే కెరియర్గా చూస్ చేసుకుంటారు. ఇప్పుడు స్కూల్కి ఎలాగ వెళ్తారో ఉదయం సాయంత్రం 2 పూట్ల గ్రౌండ్కి అలాగ వస్తారు. వాళ్ళు అలా కంటిన్యూ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదైనా సరే మన స్పోర్ట్స్లో డెవలప్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ ప్లాన్లోనే సక్సెస్ అవుతాం. ఎర్లీ ఇయర్లో మనకి 1 or 2 ఇయర్స్లో మనకి రిజల్ట్ అనేవి రావు. ఎప్పుడైనా స్పోర్ట్స్లో డెవలప్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ ప్లానే. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకొని స్పోర్ట్స్లో కంటిన్యూ అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో స్పోర్ట్స్ కోటా మనకి 3% ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చింది గవర్నమెంట్. 100కి 3 పోస్టులు మన స్పోర్ట్స్ కేటగిరీలో వితౌట్ ఎగ్జామ్తో రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకి అందించడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ వాళ్ళు ఆడిన అచీవ్మెంట్స్తోనే నేషనల్ లెవెల్లో ఇప్పుడు జీవో నెంబర్ 74 ప్రకారము అది సీనియర్ కేటగిరీ, జూనియర్ కేటగిరీ అని మనకి కొన్ని లెవెల్స్ ఉంటాయి, యూనివర్సిటీ లెవెల్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో ప్రియారిటీస్ చూస్తారు, నెంబర్స్ వాటికి ఏ లెవెల్లో ఆడారని చెప్పి. వాళ్ళు మంచి హై లెవెల్లో సీనియర్ నేషనల్ లెవెల్, నేషనల్ గేమ్స్ లెవెల్లో మెడల్ కానీ ఉంటే వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కింద జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఆడగలిగితే Group 1, Group 2 పోస్టులు కూడా వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్సే కాకుండా మనకి చదువులో కూడా మనకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. MBBS సీట్స్ అయితేనేమి, ఇంజనీరింగ్ సీట్స్ అయితేనేమి, ప్రతి దాంట్లో మనకి స్పోర్ట్స్ కోటా కింద విద్య, ఉద్యోగం రెండిట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చక్కగా అందిస్తుంది.
అలాగే ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి అకాడమీస్ తీసుకురావడం జరిగింది. తర్వాత చిన్నపిల్లలకి స్పోర్ట్స్ స్కూల్స్ బాగా డెవలప్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళకి ఇన్సెంటివ్స్ నేషనల్ లెవెల్లో మేము ఆడేటప్పుడు మాకు ఇన్ని అవకాశాలు లేవు. ఇప్పుడు నేషనల్ లెవెల్లో మెడల్ కొడితే ఇన్సెంటివ్స్, వాళ్ళకి క్యాష్ అవార్డ్స్, గోల్డ్ మెడల్ కొడితే ఇంత, సిల్వర్ మెడల్కి ఇంత, బ్రాంజ్ మెడల్కి ఇంత అని చెప్పేసి లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్స్ నేషనల్ లెవెల్లో ఇంత, కామన్వెల్త్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్కి అలాగా లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్స్ ప్రకారము క్యాష్ అవార్డ్స్ కూడా మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున అందించడం జరుగుతుంది. పేద క్రీడాకారులకి సపోర్టివ్గా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు. ఓకే. సో మీ దగ్గర ఎంతమంది శిక్షణ తీసుకుంటున్నారు? అందులో నేషనల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ సార్, మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఒక 70 మెంబర్స్ వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్కి వచ్చేవాళ్ళు పిల్లలందరూ. ఈ 10 ఇయర్స్లో ఒక 60 మెంబర్స్ వరకు నేషనల్స్ ఆడడం జరిగింది. దాంట్లో కొంతమందిని స్పోర్ట్స్ స్కూల్, కడప స్పోర్ట్స్ స్కూల్ కూడా పంపించడం జరిగింది. దాంట్లో కొంతమంది ఫుట్బాల్గా చూస్ చేసుకోవడం జరిగింది స్పోర్ట్స్ స్కూల్లో. తర్వాత అథ్లెటిక్స్లో కూడా నేషనల్స్లో మెడల్ విన్నర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ అబ్బాయి ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి హాస్టల్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గా. రేపు 23వ తారీఖు జాయిన్ అవుతున్నాడు. అలాగే ఈ నేషనల్స్ లెవెల్స్లో ఆడడమే కాకుండా ఇండియా లెవెల్లో కూడా పిల్లలు ఇద్దరు సెలెక్ట్ అయ్యి హాస్టల్స్లో ఉన్నారు సార్. మీరు ఇప్పుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు? ఒంగోలు సార్. ఒంగోలు ప్రజెంట్ అక్కడ చేస్తున్నారు? ఒంగోలు అక్కడ చేస్తున్నాను సార్. ఇప్పుడు పిల్లలకి కూడా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు ఈ పిల్లలంతా దగ్గర, ఇక్కడ పిల్లలకి వేరే ట్రైనింగ్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ లేరు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఎవరిని అపాయింట్మెంట్ చేయలేదు. ఓకే. ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఇప్పుడు అక్కడ నేషనల్స్కి వెళ్ళిన పిల్లలు, నేషనల్ లెవెల్లో ఉన్న పిల్లలు తొందరలో వాళ్ళు ఇండియాకి కూడా ఆడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొన్ని రోజులు ఇక్కడ కానీ ఇంకో 2-3 ఇయర్స్ కానీ ఉండగలిగితే ఆ పిల్లలు మన జిల్లా నుంచి ఇండియాకు కూడా రిప్రజెంట్ చేస్తారు సార్ ఖచ్చితంగా వాళ్ళు. సో అందుకని పర్టికులర్ మీరే కావాలి మాకు వద్దని చెప్పి ఆ పిల్లలు అంత మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మీరే రావాలని కోరుకుంటున్నారు. సో మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఇలా మళ్ళీ నేను బ్యాక్ రావాలి, నెల్లూరుకి రావాలి అని చెప్పి? అదే సార్, అధికారులు వాళ్ళకి విన్నవించాము. ఇక్కడ పిల్లలు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ అని కూడా చెప్పాము. అదే తొందరగా ఇక్కడికి కానీ రాగలిగితే ఆ పిల్లలకి ఎంతో మంచి జరిగినట్టు అవుతుంది సార్. ఎవరికి పర్టికులర్గా అంటే ఎలాంటి అధికారులకు మీరు? మన శాప్ చైర్మన్ రవినాయుడు సార్కి చెప్పి తీసుకువెళ్ళాము. ఎండి మేడం దృష్టికి కూడా తీసుకువెళ్ళాము. అర్జీ కూడా ఇవ్వడం జరిగింది సార్. అదే తొందరగా ఇక్కడికి రాగలిగితే ఎంతోమంది పేద క్రీడాకారులకి, భవిష్యత్తు ఉన్న నేషనల్ క్రీడాకారులకి మంచి జరుగుతుంది సార్. ఓకే. ఇప్పుడు నెల్లూరులో ఉన్న అంటే న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళు, ఇప్పుడు చాలామందికి కబడ్డీ ఇష్టం ఉండొచ్చు, లేదా అదర్ గేమ్స్ క్రికెట్ అవ్వచ్చు ఇష్టం ఉండవచ్చు. పర్టికులర్గా వాళ్ళు ఆ గేమ్స్లో లేని బెనిఫిట్స్ ఖోఖోలో ఏమైనా ఉన్నాయా? సార్, మన ఖోఖోలో ఇండివిజువల్ గేమ్ కాబట్టి దీంట్లో మనకి మెయిన్ మోటార్ ఎబిలిటీస్ అని కొన్ని మోటార్ ఎబిలిటీస్ అని ఉంటాయి సార్. ప్రతి దానికి సంబంధించి స్పీడ్, ఎండ్యూరెన్స్, ఎజిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, కోఆర్డినేషన్, స్ట్రెంత్, వీటిని మోటార్ ఎబిలిటీస్ అంటారు. మనకి ఈ మోటార్ ఎబిలిటీస్ అన్నీ కూడా మన ఖోఖోలో డెవలప్ అవుతుంది. మెయిన్ మోటార్ ఎబిలిటీస్ మన ఖోఖో కావాల్సిన ప్రజెంట్ సిచ్యువేషన్స్లో, ప్రజెంట్ ఇప్పుడు న్యూ ఖోఖో జనరేషన్లో స్పీడ్ అండ్ ఎజిలిటీ, ఈ 2 మోటార్ ఎబిలిటీస్ ఎవరికైతే బాగుంటాయో వాళ్ళు మంచి ఖోఖో ప్లేయర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకి కొన్ని గేమ్స్లో ఒక్క వే ఆఫ్ ఎండ్యూరెన్స్, సపోజ్ మనకు ఒక వే ఆఫ్ ఎబిలిటీయే డెవలప్ అవుతుంది. దీంట్లో మస్కులర్ ఎండ్యూరెన్స్, కార్డియాక్ ఎండ్యూరెన్స్ 2 డెవలప్ అవుతాయి మనకి ఖోఖోలో. రన్నింగ్ చేసేటప్పుడు కార్డియాక్ ఎండ్యూరెన్స్, చేజింగ్ చేసేటప్పుడు మస్కులర్ ఎండ్యూరెన్స్. ఓకే. ఎక్కువగా అబ్బాయిలు కాకుండా దీంట్లో నేను గమనించింది ఏంటంటే కామన్గా గర్ల్స్ కూడా ఎక్కువ ఆడుతుంటారు ఖోఖోని. ఎస్ సార్. సో ఏమైనా వ్యత్యాసం ఉందా లేడీస్కి ఇంకా జెంట్స్కి? ఇప్పుడు వ్యత్యాసం ఉంటుందా గేమ్స్లో? ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ అయినాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా మనకి రెగ్యులర్గా జరుగుతున్నాయి. రీసెంట్గా మనకి ఢిల్లీలో వరల్డ్ కప్ కూడా జరిగింది ఖోఖో. అలాగే ఏషియన్ ఛాంపియన్షిప్ జరిగింది. దాంట్లో వరల్డ్ కప్లో కూడా మన భారతదేశం గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఓకే. సో మీరు ఒకవేళ కంబ్యాక్ ఇస్తే మళ్ళీ నెల్లూరుకి, సో ఇంకెంతమంది ట్రైన్ చేయాలని అంటే ఒక గోల్ ఉంటుంది కానీ ఎంతమంది ట్రైన్ చేయాలి, నేషనల్కి పంపించాలనేది అలా ఏమైనా గోల్ ఉందా? మళ్ళీ ఉంది సార్. మన జిల్లా నుంచి పిల్లలు ఇండియాకి ఇప్పుడు దాకా ఎవరు ఖోఖో ఆడలేదు సార్. ఇండియాకి రిప్రజెంట్ చేయాలి మన జిల్లా నుంచి. ఇంకా ఎంతోమంది పేద క్రీడాకారులకి వాళ్ళు ఆదర్శం అవ్వాలి. స్పోర్ట్స్లో మేము కూడా ఏదైనా సాధించగలుగుతాం దీంట్లో వస్తే అనే నమ్మకాన్ని వాళ్ళు 10 మందికి ఇవ్వాలి సార్. అది నా మెయిన్ అచీవ్మెంట్, మెయిన్ గోల్ సార్. ఓకే. ఈ ఖోఖో ఆడాలంటే అంటే ముందుగా మన ప్రిపరేషన్ ఎంత, అంటే ఒక ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, ఎంత టైం పడుతుంది ఆ ప్రిపరేషన్కి? ఇప్పుడు మన ఖోఖో సంబంధించి వాళ్ళు బేసిక్ లెవెల్ నుంచి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళు ట్రైనింగ్కి వస్తే మినిమం 2 to 3 ఇయర్స్ మనకి టైం టేకన్ పడుతుంది సార్ వాళ్ళని ట్రైనప్ చేయడానికి. ఒక స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు బేసిక్స్ అన్నీ నేర్పించడానికి 1.5 year వరకు పడుతుంది సార్. 1.5 year. మీరు
అంటే ఇందాక అన్నట్టు 26 టైమ్స్ మీరు నేషనల్ ఆడారు అంటే సో మీ బిహైండ్ శ్రమ కృషి ఎంతో ఉంటుంది. సో మీరు ఎన్నేళ్ళుగా అసలు ఈ ట్రైనింగ్ కానీ మీరు అసలు ఖోఖో మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు మొదలైంది? ఓవరాల్ టైం పీరియడ్ ఎంత అయింది? మనకి ఇవన్నీ ఆడడానికి కనీసం మనకి 12 years దాకా పట్టింది సార్. 12 years హార్డ్ వర్క్ సార్ అది మొత్తము. అలాగే మనకి అక్కడ ఉన్న అసోసియేషన్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు కానీ, తర్వాత మనకు అక్కడ మాకు అప్పుడు కోచ్గా ఉన్న శాప్ కోచ్గా ఉన్న వెంకటేశ్వర సార్ కానీ, వీళ్ళందరూ సపోర్టుతో మనం ముందుకు వెళ్ళడం జరిగింది సార్. సో ఈ 12 years మీ జర్నీలో మర్చిపోలేని ఒక ప్లే ఏదైనా ఉందా? ఇది నేను మర్చిపోలేని లైఫ్లో, అది బ్యాడ్ ఆర్ గుడ్, ఏదైనా మర్చిపోలేని సిచ్యువేషన్ మీ లైఫ్లో ఏమైనా ఫేస్ చేస్తాను? నా ఫస్ట్ టోర్నమెంట్ అకాడమీకి వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ టోర్నమెంట్ సార్ వరంగల్ మహబూబాద్లో అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టోర్నమెంట్ సార్ మొత్తము. ఆ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆ ఫస్ట్ టోర్నమెంట్ అకాడమీకి వెళ్ళడము, అప్పటి వరకు నేషనల్స్ ఏమి నేను ఆడలేదు సార్. అప్పటికి ఆ టోర్నమెంట్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు స్టేట్ లెవెల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు తీసుకొని నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేషనల్స్లో కూడా మెడల్ కొట్టడము, తర్వాత స్టేట్లో కలెక్టర్ గారి దగ్గర విజయనగరంలో అప్పుడు కిషోర్ గారు కలెక్టర్ గారి దగ్గర పెరడ్ గ్రౌండ్లో అవార్డు తీసుకోవడం ఈ మెమరబుల్ సార్. అది నా ఫస్ట్ టోర్నమెంట్. ఓకే, ఇది కాంట్రవర్సీ అనుకోకుంటే కొంతమంది కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి అదర్ జిల్లాకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాంతీయ అభిమానం అంటారు కదా, లైక్ ఒక ప్రాంతం నుంచి మీరు వచ్చారు కాబట్టి ఎక్కడో చిన్న పాలిటిక్స్ జరుగుతుంటాయి. మేబీ నాకు తెలిసి కామన్ ఐ థింక్. సో అలాంటి పాలిటిక్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? ఉంటాయా సార్, అన్ని రంగాల్లో ఉంటాయి అవి. వాటిని మనం ఇక్కడ ఫేస్ చేసుకొని ఎలా ఫేస్ చేశారు? అదే ఇక్కడ మా అందరికి స్ఫూర్తి. సార్ ఎలా ఫేస్ చేయగలుగుతారు? ఇంకా మనకి అది సాధించాలి సార్, అంతే. దానికి మనకు ఇంకో ఆప్షన్ లేదు సార్. అప్పుడు నాకు దాంట్లోనే ముందుకు వెళ్ళాలి. ఏది ఏమైనా సరే ఇంకా నాడి తీరాలంతే నేను. అది కష్టమైనా నష్టమైనా అది సాధించాలి. ఆ మైండ్లో అదొకటే పెట్టుకొని. ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? ఇలాంటిది అవ్వచ్చు, అదర్ అవ్వచ్చు, నెగిటివ్ ఉంటాయి సార్ అన్నీ. మనం ఇప్పుడు యాజ్ ఎ ప్లేయర్గా ఫేస్ చేశాను, యాజ్ ఎ కోచ్గా కూడా ఫేస్ చేశాను. ఇవన్నీ మనం ఇలాంటి ప్రతి దాంట్లో ఉంటాయి. అవన్నీ మనం ఫేస్ చేసి ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేది మనం తీసుకెళ్తాం. ఈ 10 years నేను ప్లేయర్గా కెరీర్ అయిపోయిన తర్వాత కోచ్గా ఒక 10 years అయిపోయింది సార్ జర్నీ. ఇప్పటికీ ఈ 10 years జర్నీలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కోచ్గా కూడా. ఇవన్నీ మనం ఇంకా ఇక్కడికి వదిలేస్తాము అనుకుంటే మనం ఈరోజు ఇంతమంది ప్లేయర్స్ని తయారు చేయలేము, వీళ్ళు ఇంతమంది ప్లేయర్స్ అచీవ్ చేయలేము. వీళ్ళందరూ భవిష్యత్తు మనం స్పాయిల్ చేసిన వాళ్ళు అవుతాం, మనం నమ్ముకొచ్చిన పిల్లల్ని. ఏదైనా ఒక ప్లేయర్ డెవలప్ అవ్వాలి అన్న ఏదన్నా మెయిన్ అక్కడ ఒక మంచి కోచ్ ఉండాలి. ఆ కోచ్ మోటివేషను, కోచ్ బ్యాక్ సపోర్ట్ ఎంత బాగుంటుందో ఆ క్రీడాకారుడు అంత గొప్ప స్థాయికి వెళ్తాడు సార్. అంటే ఏ గేమ్ అయినా సరే. ఇదే ఎక్స్పీరియన్స్లో మీకు ఎంతోమంది మెడల్ ప్రజెంట్ చేస్తుంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అంటే ఈ వీళ్ళతో నేను మెడల్ తీసుకోవడం నాకు చాలా ప్రౌడ్ ఫీల్ అయింది, నాకు చాలా గర్వంగా ఉందని మీరు ఫీల్ అయిన క్షణం ఆ పర్సన్ ఎవరు? సరే, ఏదన్నా ఉంటే అది మన గురువు గారు. మాకు నెల్లూరులో మాకు గురుప్రసాద్ సార్ అని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి సపోర్టివ్గా ఉంటూ నా అసోసియేషన్ గురుప్రసాద్ సారు. నాకు అప్పుడు ఉద్యోగం రావడానికి కారణమైన రమణయ్య సార్ అని చెప్పేసి మనకి ఇప్పుడు గిరిజన శాఖకి ఆఫీసర్గా ఉన్నారు సారు. వాళ్ళందరి సపోర్టు ఫస్ట్ ఆయన మా గురువు గారు గురుప్రసాద్ సారు. సో వాళ్ళ చేత మీరు మొమెంటే తీసుకున్నారా? తీసుకున్నాను సార్ అక్కడ. అదే మీ బెస్ట్ అంతే. ఓకే, ప్రజెంట్ ఉన్న పబ్జీ గేమ్స్ కావచ్చు, ఇంకో గేమ్స్ అవ్వచ్చు, ఐ మీన్ ఆన్లైన్ గేమ్స్ అన్నీ కూడా వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ ఫిజికల్ గేమ్స్ మీద, అన్ని గేమ్స్ మీద కూడా. అలాంట్లో ఈ గేమ్ మీద కూడా పర్టికులర్ ఎఫెక్ట్ చూపించే ఉంటుంది. సో వీటిని నెట్టుకొని వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం కానీ, అవగాహన కల్పించి వాళ్ళని మోటివేట్ చేయడం కానీ, వాటిలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? వీళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? ఖచ్చితంగా సార్, ముఖ్యంగా గ్రామీణ లెవెల్లో ఫెయిల్ అవుతుంది. అవును సార్, ఇది ఇప్పుడు అనుకున్నాం కదా సార్, ఏ గేమ్ డెవలప్ అవ్వాలన్నా కానీ, ఏ స్పోర్ట్ అన్నా, ఏ గేమ్ అన్నా మనకి డెవలప్ అవ్వాలి అంటే ఒక మంచి కోచ్ ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మెంటర్, ట్రైనర్ కానీ, ఆడ పీఈటీ కానీ, పీడీ కానీ, కోచ్ కానీ ఫస్ట్ ఇప్పుడు ఉన్న సమాజంలో పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఉండాలి. మనకి సైకలాజికల్గా వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తేనే వాళ్ళు స్పోర్ట్స్లో కంటిన్యూ అవుతారు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో. ఒకప్పుడు ఓల్డ్ జనరేషన్లో ఏంటంటే అప్పుడు డిసిప్లిన్ కానీ, అప్పుడు ఇంట్రెస్ట్ కానీ అది వేరే విధంగా ఉండేది. ఇలాంటివి మొబైల్స్లో ఎక్కువ లేవు కాబట్టి అప్పుడు ఇంట్రెస్ట్గా రావడము ఇలాగా అని చెప్పి మోటివేట్ అయ్యి మనం ఆడేవాళ్ళమే.
ఇప్పుడు ఉన్న పిల్లలు ఏంటంటే కొన్ని మొబైల్ గేమ్స్ వల్ల డైవర్ట్ అవుతూ ఉంటారు. స్పోర్ట్స్లోకి వచ్చి కూడా కొన్నిసార్లు వాళ్ళు డైవర్ట్ అవ్వడము, అంటే వాళ్ళు ఏమైనా అచీవ్ చేయకపోతే మరి మనం ఇక్కడ ఇంకా ఆడినా కూడా ఇక్కడ ఉపయోగం లేదు అని వాళ్ళే నర్వస్ అయిపోయి సైకలాజికల్గా వాళ్ళు ఇంకా మనం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవడము, మళ్ళీ వీటి మీద పడిపోవడము. అలా కాకుండా ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే కోచ్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ పీటీ ఎవరైనా సరే వాళ్ళు మోటివేట్ చేయగలరు పిల్లల్ని. విజయం ఎప్పుడైనా గెలుపు సక్సెస్ వచ్చినప్పుడు అందరూ ముందుకెళ్తుంటారు. మనకి సక్సెస్ ఎప్పుడైతే రాదో అప్పుడు పిల్లలు డిమోటివేట్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోతుంటారు. అలాంటి పిల్లల్ని మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళగలిగితే వాళ్ళే 10 మందికి మోటివేట్ చేస్తారు. మీరు చూస్ చేస్తారా, పర్టికులర్ ఏమైనా సెలెక్ట్ చేస్తుంటారా ఇలా ఏమైనా? వీళ్ళు మనకి పిల్లలకి మనకి తెలిసిపోతుంటుంది కదా సార్. ఇప్పుడు టోర్నమెంట్స్కి వెళ్తుంటాము, కొంతమంది మోటివేట్ అయిన వాళ్ళు, బాగా ఆడిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆడలేని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే నేను ఆడలేదు రైట్ టోర్నమెంట్ అని నర్వస్గా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని అరే ఇది టోర్నమెంట్ కదా నెక్స్ట్ ఉంది ఇంకా మనం మోటివేట్ చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళు స్పోర్ట్స్లో కంటిన్యూ అయ్యి కెరీర్, ఇందాక చెప్పాను కదా సార్, స్పోర్ట్స్ కెరీర్ అనేది లాంగ్ జర్నీ. అది 1 or 2 yearsలో మనకి డిసైడ్ చేయదు. కాబట్టి ఈ లాంగ్ జర్నీ, లాంగ్ ప్రాసెస్లో సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి వస్తూ ఉంటాయి స్పోర్ట్స్లో. వాటిని మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్తే ఫైనల్కి సక్సెస్ అవుతాం. ఓకే. సో యాక్చువల్గా చూస్తుంటాం, సినిమాల్లో కూడా చూస్తుంటాం, రియల్గా కూడా ఇప్పటి నుంచి కాదు, ఇదంతా కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఈ గేమ్స్లో, ఇలాంటి నేషనల్ గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్లో పాలిటిక్స్ అనేది ఎక్కువగా కామన్గా చూస్తూనే ఉంటాం. పెద్దింటి పిల్లోడు ఆడాలి, మా పిల్లోడు ఆడాలి అని ఒకరు ఉంటే, ఒకరు మా ఊరోడు లేదా మా గ్రామీణ ఓడు లేకపోతే మా జిల్లా ఓడు, మా దేశం ఓడు, ఇట్లా ఏదో ఒక పాలిటిక్స్లో ఈ గేమ్స్ అనేది ఇరుక్కుపోతుంటాయి. అంటే ఆ ప్లేయర్ ఇరుక్కుపోతుంటాడు, దాని నుంచి రాలేడు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మనం అక్కడ ఉన్న, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా సార్. ఫస్ట్ పాయింట్ చూసింగ్ ఆఫ్ ద గేమ్. మనం ఏ గేమ్ చూస్ చేసుకుంటున్నాము, తర్వాత ఆ గేమ్లో మనం ఏ విధంగా డెవలప్ అవ్వగలగాలి, తర్వాత చూసింగ్ ఆఫ్ ద కోచ్. అక్కడ ఉన్న కోచ్ను మనకి ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నాడు, మనల్ని ఏ లెవెల్కి తీసుకువెళ్ళగలుగుతాడు, తన దగ్గరికి వెళ్తే నేను ట్రైనప్ అయ్యి సక్సెస్ఫుల్ అవ్వగలుగుతానా లేదా. ఇవి చిన్నపిల్లలు కొంతమంది ఆలోచించుకోగలుగుతారు, పేరెంట్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఆలోచించుకోలేరు. ఈ అవగాహన ఉన్న వాళ్ళు స్టార్టింగ్లోనే ఏం చేయాలంటే ఆ చూసింగ్ ఆఫ్ ద కోచ్ ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి. సెకండ్ థింగ్, ఏ ఎబిలిటీస్ బాగున్నాయో చూస్ చేసుకొని ఇండివిజువల్ గేమ్స్ని చూస్ చేసుకోగలిగితే, ఇలా ఎక్కడైతే పాలిటిక్స్ ఉన్నాయో వాటిల్లో ఇండివిజువల్ గేమ్స్లో ఎవరు ఏం చేయలేరు సార్. ఇండివిజువల్ గేమ్స్లో ఎవరు పర్ఫామ్ చేయగలిగితే వాళ్ళు క్లియర్గా విజిబుల్ అయిపోతారు. ఓకే. ఈ ఎక్కడెక్కడ కొన్ని ఉండొచ్చు కానీ కొంత స్థాయి వరకే వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు. పర్టికులర్ ఈ గేమ్లో మీరు ఏమైనా పాలిటిక్స్ ఫేస్ చేస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వరకు, మనం ఉన్నంత వరకు మన పిల్లల కోసం పోరాడుతూ వచ్చాం కాబట్టి దీంట్లో ఏమీ లేదు సార్. పిల్లలందరికీ న్యాయం జరిగింది మనకి ఇక్కడ. కాబట్టి ఇక్కడ దీంట్లో ఆర్ఫనైజ్డ్ పిల్లలు, పేద పిల్లలు అందరూ కూడా నేషనల్స్ ఆడగలిగారు. ఓకే. మనకి ఇక్కడ సపోర్ట్గానే ఉండింది. స్పోర్ట్స్ అథారిటీ కానీ, జిల్లా అసోసియేషన్ కానీ, అందరూ ఇక్కడ ఉన్న సీనియర్ ప్లేయర్స్ కానీ అందరూ కూడా సపోర్టివ్గా ఉంటూ పేద పిల్లలందరినీ ఎంకరేజ్ చేశారు. అది నేను చెప్పాను కదా సార్, అక్కడ ఉన్న కోచ్, అక్కడ ఉన్న అసోసియేషన్ కానీ, అక్కడ ఉన్న స్పోర్ట్స్ వాళ్ళు కానీ, సీనియర్ ప్లేయర్స్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం మీద ఉండి కొన్ని సందర్భాల్లో ఇది జరగకూడదు ఖండిస్తూ ఉంటూ మంచి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలని ఒక మోటో మీద వెళ్తే సక్సెస్ఫుల్గా మనం మంచి క్రీడాకారులకి, పేద క్రీడాకారులకి న్యాయం చేయగలుగుతాం సార్. స్టార్టింగ్లోనే మనము ఇలాగ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, స్టార్టింగ్ గ్రాస్ రూట్ లెవెల్లో, మన గ్రాస్ రూట్ లెవెల్ ఉంటుంది సార్ మనకి. ఆ గ్రాస్ రూట్ లెవెల్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడే ఇండివిజువల్ గేమ్ని చూస్ చేసుకోగలిగితే వాళ్ళు ఇంకా బెటర్గా, ఇటువంటి పాలిటిక్స్ టీమ్ ఈవెంట్స్ నాకు భయము ఇలాగ వెళ్ళాలి అనుకున్నప్పుడు బెటర్ దన్ టు ఇండివిజువల్ గేమ్. ఇండివిజువల్ గేమ్లో ఎవరు ఏం చేయడానికి ఆస్కారం ఉండదు సార్ మ్యాక్సిమం. ఇప్పటి వరకు మీరు ఎంతమంది ట్రైన్ చేస్తుంటారు మొత్తం ఒక అకౌంట్? ఇక్కడ ఉన్న మా స్కూల్స్లోకి వెళ్తుంటారు చాలామంది పిల్లలు ఉన్నారు సార్ అక్కడ మనకి స్టేడియంలో ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో ఒక 200 మంది దాకా పిల్లలు, అంటే సమ్మర్ క్యాంప్లో వచ్చేవాళ్ళు ట్రైనింగ్ తీసుకొని కొంచెం చెప్పాను కదా సార్, రిక్రియేషన్ పరంగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, రెగ్యులర్గా కెరీర్గా చూస్ చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. దీంట్లో కెరీర్గా చూసుకునే వాళ్ళు ఎంతమంది? ఒక 100 మెంబర్స్ పైనే ఉంటారు. మీరు పర్టికులర్ 100 మెంబర్స్ అన్నారు కాబట్టి ఈ 100 మెంబర్స్లో ఒక్క బెస్ట్ స్టూడెంట్స్, వీడు సూపర్ అని మీరు ఫీల్ అయిన క్షణం, వీడు డెఫినెట్గా ఒక గోల్ రీచ్ అవుతాడు అన్న మీ ఉద్దేశం ప్రకారం రీచ్ అవుతున్న ఆ పర్సన్ ఎవరు? అంటే స్టూడెంట్స్ అందరూ ఎప్పుడు బెస్ట్ అది ఖచ్చితంగా అంటారు, గురువుగా ఏంటంటే ఒకరిని డివైడ్ చేయలేరు. ఉన్నారు ఇంకా ఇప్పుడు చెప్పాం కదా సార్, అమ్మాయి భవానీ అని చెప్పి ఒక పాప, అంటే
వాళ్ళు వచ్చిన ఒక ICDS బాలసదన అనాథ శరణాలయంలోనే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఓకే చిన్నప్పుడు కెరియర్ నుంచి అంతా 1వ తరగతి నుంచి వాళ్ళంతా అక్కడ ఇప్పుడు మనకి పేరెంట్స్ ఉన్న వాళ్ళు మనకి ఇది కావాలంటే కొనిచ్చేవాళ్ళకి బాలసదన అంటే అక్కడ దాంట్లో సింగిల్ పేరెంట్స్ ఎవరైనా టోటల్గా లేని పిల్లలు అలా ఎవరైనా కుటుంబ పోషణ వాళ్ళకి ఎక్కువ భారంగా ఉన్న పిల్లలు కూడా అక్కడ తీసుకొచ్చి జాయిన్ చేస్తుంటారు సార్. ఆడపిల్లల వరకే హాస్టల్ ఉంటుంది. అక్కడి నుంచి ఆ పాపను తీసుకురావడము, ఆ పాప నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు బాగా రన్ చేస్తూ ఉండడము, అతను కొన్ని ఎబిలిటీస్ మీరే చూస్ చేసుకున్నారు ఆ పాపని. అక్కడ ఫస్ట్ నేను ఇక్కడికి జాబ్లోకి రాగానే బాలసదనకి వెళ్ళాను సార్. వెళ్ళి అక్కడ ఉన్న అప్పుడు విజయలక్ష్మి మేడం అని, తర్వాత అక్కడ శకుంతల మేడం, దుర్గా మేడం, అక్కడ కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మేడం ఇలా స్పోర్ట్స్కి పంపించండి, ఇలాగ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి, ఇలాగ వెళ్ళొచ్చు వాళ్ళు, నేను ట్రైనప్ చేస్తానని చెప్తే వాళ్ళు కొన్ని రోజులు బిలీవ్ చేయడానికి కొంత సమయం పట్టింది. అంటే ఎప్పుడు పంపించలేదు కాబట్టి బయటికి. సమ్మర్లో వచ్చేవాళ్ళు సమ్మర్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్క సమ్మర్లోనే కాదు మేడం, ఇలా రెగ్యులర్గా రావాలి మీరు కంటిన్యూగా అని చెప్తే వాళ్ళు బిలీవ్ చేసి పంపించడము. ఆ పాప ఈరోజు ఇండియా అకాడమీలో ఒడిస్సాలో వెళ్ళింది ఆ పాప ఒకటి. తర్వాత అథ్లెటిక్స్లో పెంచిల్ బాబు అని, తర్వాత రమ్య అని, అందరూ చాలామంది ఉన్నారు సార్. ఇంకా పిల్లలంతా నేషనల్ స్టాండ్ వాళ్ళు అంతా చాలా పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళందరూ. 10 మందికి వీళ్ళు కూడా రేపటి రోజు మంచి పొజిషన్కి వెళ్తే ఆదర్శం అవుతారు సార్. ఓకే. సో ఓవరాల్గా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు ఖోఖో గురించి. అదేవిధంగా మా సాస్ టీవీ వీక్షకులు కూడా అంటే పర్టికులర్గా ఈ గేమ్స్ని ప్రేమించే వాళ్ళకి, పర్టికులర్గా ఖోఖోని ఎక్కువగా ప్రేమించే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఖోఖో గేమ్ ఇండియోజినస్ గేమ్ సార్. ఇది మనం ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా మనము ఫ్రీగా నేర్చుకోవచ్చు. కోచింగ్ కూడా మనకి ఫ్రీగానే ఉంటుంది. ఓకే. కెరియర్గా చూస్ చేసుకొని ఎదగాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్పోర్ట్స్ అనేది బెస్ట్ చాయిస్. ఆరోగ్యపరంగానే కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగ పరంగా కూడా ఇప్పుడు స్పోర్ట్స్ కోటా అనేది చాలా బాగా వర్తిస్తుంది. ఇది కెరియర్గా తీసుకుంటే మంచిగా వాళ్ళకి అవకాశాలు వచ్చి వాళ్ళు సమాజంలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవచ్చు. అలాగే వాళ్ళు మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడవచ్చు. సో ఫైనల్లీ మీ శిష్యులు చేసిన పని ఏదైతే ఉందో ఆ వీడియోని వైరల్ చేయడం, అంటే అటు లోకేష్కి, పవన్ కళ్యాణ్ వరకు ట్వీట్లో ట్యాగ్ చేయడం, అది ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మీరు కోరుకుంటున్న మీ స్టూడెంట్స్ వద్దకు మళ్ళీ మీరు కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి, నెల్లూరుకు మళ్ళీ రావాలని చెప్పి సాస్ టీవీ తరఫున కూడా డెఫినెట్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు అండ్ సక్సెస్ఫుల్గా మీ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాస్ టీవీ నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.